అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బాబాయిలు, మామలు అందరినీ ఒకటే వేడుకుంటున్నా. మనం ఎన్నో వీడియోలు షేర్ చేస్తున్నాం, కానీ నిన్న జరిగిన సంఘటన వల్ల విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలంలో 5 నెలల చిన్న పాప అండి. ఆ కిరాతకుడు చేసిన అసలు అది మాట్లాడాలని నేను మాట్లాడట్లేదు, ఎక్కువ బాధ అవుతుంది. చిన్న పిల్ల 5 నెలల పాప అంటే బాధ కదండి. దయచేసి వాడిని ఉరి తీయాలని, అలాంటి కుక్కని అడ్డంగా ఉరి తీయాలని మనస్ఫూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, రమేష్ సీఎం మన నారా లోకేష్ గారు దయచేసి అలాంటివన్నీ అడ్డంగా నరకే అని ఆర్డర్ ఇవ్వండి అయ్యా. ఈ దండం పెడతాం. అక్కలు, చెల్లెళ్ళు, అత్తలు, పిన్నులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళ మన దగ్గరే ఉన్న బయటికి పంపించేసరికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చిన్న పిల్లలు మొన్ననే కర్నూలు జిల్లా నంద్యాలలో 8 ఏళ్ళ పాప అఘాయిత్యం జరిగి పాపను తాడుకు ఒక రాయి వేసి చెరువులో వేసేసారని, కాలువలో వేసారని వార్త వచ్చింది. ఆ వార్త వీడక ముందే ఇంకొక వార్త వచ్చింది. దయచేసి సీఎం గారు అలాంటి కుక్కలతో పోల్చిన కుక్కలన్న విశ్వాసంగా ఉంటాయండి. వాళ్ళంతకంటే హీనులండి. దయచేసి మనం ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటాం, కానీ ఆ కుటుంబానికి, ఆ పాపకు జరిగిన అన్యాయం ఇంకొక పాపకు జరగకూడదు. ఇంకొక పాపను టచ్ చేయాలన్న భయపడే విధంగా రాష్ట్రంలో ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశం చేస్తే అలాంటి కుక్కల్ని అడ్డంగా నరికేయండి అని, నరికినా కేసు ఉండదు అని మాత్రం మీరు ఆదేశం ఇస్తే నాలాంటి యూతులు, నాలాంటి తండ్రులు ఉంటారు, ఆడపిల్లల తండ్రులు, నాలాంటి ఆడపిల్ల తండ్రులు కూడా ఉంటారు. దయచేసి మీరు ఈ వీడియోను షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా పేరు దస్తగిరి. నేను కూడా తెలుగుదేశం ఓటేసా. ఎందుకంటే ఇలాంటి జరగకూడదనే ఓటేసా. ఇలాంటి జరిగితే మాత్రం మేము కూడా ఏం చేయలేమయ్యా. దండమయ్యా, ప్లీజ్ అయ్యా. నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాదు. పాపకు జరిగిన బాధ, ఎందుకంటే నాకు కూడా 5 నెలల పాప ఉంది. ఆ పాపను చూస్తే మామూలుగా అడిగితేనే తట్టుకోలేము. అలాంటిది వాడు చేసి రక్తస్రావం వచ్చేలా చేశాడంటే చాలా బాధగా ఉంది. దయచేసి సీఎం గారు వాడిని ఉరి తీయించండి అయ్యా. వాడిని ఉరి తీయించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అంతమంది షేర్ చేయండి. అంతమంది లైక్ చేయాల్సిన అవసరం లేదు, షేర్ చేయండి చాలు. సీఎం దృష్టికి చేరేంత వరకు, పిఎం ప్రధాని మోడీ వరకు చేరేంత వరకైనా చేసిన తప్పులేదు. అలాంటి వాళ్ళను మన రాష్ట్రం ఒక్క క్షణం కొడుకు అయిపోయాయి. దయచేసి సీఎం గారు ఈ ఒక్క కోరిక తీర్చండి. నేను మీకు ఓటేసినందుకు ఈ ఒక్క కోరిక తీర్చండి అయ్యా.